పొందుకోవాలని, లేదంటే దేవుని అద్భుతములు చూడాలని ఎంతమంది వచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదములు పొందుకోవాలి, ఆయన అద్భుతములు చూడాలని అందరికీ ఆశ ఉంటుంది కదా. అందరికి ఆశ ఉన్నది, ఎవరికి లేదండి? 38 సంవత్సరముల కుంటివాడికి కూడా ఆశ ఉన్నది. 38 సంవత్సరాల కోడిట దగ్గర పడుకొని ఉన్నాడు, ఆశ అయితే ఉన్నది కదా. మరి ఆశలు నెరవేర్చాలి కదా. ఆశలు మనం ఆశిస్తున్నాము, అది మనకు దొరకాలి. ఆశీర్వాదము రావాలని అనుకోవడము తప్పు కాదు, అలాగే అద్భుతాలు చూడాలని అనుకోవడము తప్పు కాదు. కానీ అవి ఎలా పొందుకోవాలి? అసలు అవి ఏం చేస్తే వస్తుంది? ఆశీర్వాదములు, అద్భుతములు ఆశ ఉన్న ఆ కొన్నిటి దగ్గరికి వచ్చిన ఆయనకి ఆశను నెరవేర్చాడు, తనలో అద్భుతము చూశాడు. అయితే ఎన్ని సంవత్సరములైనా మన ఆశను నెరవేర్చేవాడు. కానీ మన పనులను బట్టి, మనము చేసే ప్రార్థనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకం బట్టే దేవుడు ఆలస్యము చేస్తాడు. ఆలస్యము ఎందుకు అవుతున్నదంటే మనలో ఏదో లోపం ఉన్నదని మనము చూసుకోవాలి. కొన్నిటి దగ్గర ఉన్న మనిషి, ఆ రోగిస్తుడు లేదంటే ఆ మనిషి ఎలా చేశాడంట? 38 సంవత్సరాలు అనగా యేసు ప్రభు కంటే ముందు నుండే అక్కడ ఉన్నాడు. కానీ ఎలా పొందుకోవాలో అర్థం అవ్వటం లేదు. ఎలా ఆశీర్వాదము చూడాలో, అద్భుతములు ఎలా చూడాలో, ఆయన ఇచ్చే ఆశీర్వాదములు ఎలా పొందుకోవాలో అర్థం అవ్వటం లేక 38 సంవత్సరంలో అక్కడనే పడి ఉన్నాడు. యేసు వచ్చాడు. యేసు వచ్చి నువ్వు చూస్తావా అని అంటే చూడాలి, ఆశ ఉన్నది, కానీ ఏం చేయాలో అర్థం అవటం లేదు. అయితే నేను చేస్తా, నువ్వు చూడు, నీ సమయము ఆసన్నమైనది. 38 సంవత్సరాలు నువ్వు వేచి ఉన్నావు కదా, ఓపికతో కూర్చొని ఉన్నావు కదా, ఎవరైనా సహాయం చేస్తారని అనుకున్నావు కదా. అయితే సహాయం చేయడానికి నేనే నీ దగ్గరికి వచ్చా. హల్లెలూయా. మన దేవుడు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని చూసి మన దగ్గరికి వచ్చే దేవుడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదములు చూడాలంటే, అద్భుతములు చూడాలంటే, ఆశీర్వాదములు పొందుకోవాలంటే ఏమి చేయాలో ఈరోజు మనము నేర్చుకుందాం. ఏంటి అని అంటే, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా చాలామంది రాలేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వేకువనే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. హల్లెలూయా. అలవాటు ఉంచుకున్న వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారండి వేకువ చామునే ప్రార్థన? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వేకువ చామున ప్రార్థన